నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వేదనారాయణుడి సేవలో తరించిన సూర్య భగవానుడు. సూర్య పూజోత్సవాలతో కాంతులీనిన నాగలాపురం. తిరుమలలో టీటీడీ వేసవి ఏర్పాట్లు. శ్రీవారి భక్తులకు ఉపశమనం. కళ్యాణ రామయ్యకు వైభవంగా వసంతోత్సవం. భద్రాచల క్షేత్రంలో వెల్లివిరిసిన భక్తి చైతన్యం. ఒంటిమిట్టలో ఏప్రిల్ 20న సీతారాముల కళ్యాణం. ఘనమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయం. తిరుమలలో నిర్విఘ్నంగా సాగుతున్న మహాయజ్ఞం. టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నప్రసాదం. ప్రత్యేక కథనం. వేదనారాయణుడి సేవలో సూర్యనారాయణుడు తరించాడు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుడు ముల్లోక పాలకుడైన మత్స్యావతార స్వరూపుడిని సహస్ర కిరణాలతో అభిషేకించిన అపురూప దృశ్య కావ్యం నాగలాపురంలో ఆవిష్కృతమైంది. ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన సూర్య పూజోత్సవాల్లో మొదటి రోజున స్వామివారి పాదాలు, రెండో రోజున స్వామివారి నాభి, మూడో రోజైన శుక్రవారం స్వామివారి శిరస్సును సూర్యకిరణాలు స్పృశించాయి. ఈ అద్భుత ఘట్టాన్ని మనసారా వీక్షించిన భక్తులు పులకించారు. ఈ సందర్భంగా అర్చకులు సూర్యకిరణాలు ప్రసరించిన ప్రదేశాన్ని అభిషేకించారు. అనంతరం శ్రీ వేదనారాయణ స్వామి వారికి పూజలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. దక్షిణ అయోధ్యగా వెలుగొందుతున్న భద్రాచల క్షేత్రంలో భక్తి చైతన్యం వెల్లివిరిసింది. ఆదర్శ దంపతులైన సీతారాములకు నిర్వహించిన వసంతోత్సవంలో పాల్గొన్న భక్తజనులు ఆధ్యాత్మిక పరవశంతో తడిసి ముద్దయ్యారు. ఏప్రిల్ 15న ఈ క్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని పెళ్లి కొడుకును చేశారు. తరువాత చెక్కని సీతమ్మకు, అందాల రామయ్యకు వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో బేడా మండపంలో సీతారాములను పూల తోరణాలతో అందంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేసి పసుపు తదితరాలతో తయారు చేసిన ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆ పవిత్ర ద్రవ్యాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీరామస్మరణ చేస్తూ పులకించిపోయారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది మార్చిలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ 4 మాడవీధుల్లో ఎర్రటి తివాచీలను, అందుకు అనుగుణంగా పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది ఎప్పటికప్పుడు పైప్ లైన్ల ద్వారా తివాచీలను తడుపుతున్నారు. దీంతో శ్రీవారి భక్తులు వేసవి నుంచి ఉపశమనం పొందుతున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ శ్రీ పొల భాస్కర్ సూచించారు. శుక్రవారం ఒంటిమిట్టలోని రామాలయం ప్రాంగణంలో టీటీడీ అధికారులు, కడప జిల్లా అధికార యంత్రాంగంతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 20వ తేదీన జరిగే సీతారాముల కళ్యాణానికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉందని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు అక్షింతలు, ముత్యం కలిపి అందించనున్నామని, కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించడానికి 70 ఎకరాల స్థలంలో కళ్యాణ వేదికను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో గోదాదేవి అమ్మవారిని పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. తరువాత అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. వేసవి రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానములు అనేక చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తిరుమలలో వేసవి రద్దీ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అన్నప్రసాద విభాగం ఎంతమంది భక్తులకైనా అన్నప్రసాద వితరణ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో అన్నప్రసాద వితరణ అనే మహాయజ్ఞం ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగుతోంది,
టీటీడీ కీర్తి కిరీటంలో కలికితురాయిలా ఎలా మారిందనే విషయమై ఓ కథనం మీకోసం. అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. సకల చరాచర ప్రాణికోటికి జీవనాధారం. మానవాళికి అన్నం అమృతంతో సమానం. అందుకే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ప్రత్యేకతను నిలుపుకుంది. ఆనంద నిలయుని ఆశీస్సుల కోసం అశేషంగా తిరుమలకు తరలివచ్చే భక్తకోటికి శ్రీవారి ప్రసాదంగా అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కనులారా శ్రీవారిని దర్శించుకుని కడుపారా అన్నప్రసాదాన్ని స్వీకరించి తృప్తిగా తిరుగు పయనమవుతున్నారు భక్తజనులు. సాధారణంగా శుభకార్యాల సమయంలో కొన్ని వందల మందికి భోజనాలు పెట్టే తంతును నిర్వహించాలంటేనే ఎన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియని విషయం కాదు. అలాంటిది ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యం నిర్విఘ్నంగా వేలాది మందికి అన్నప్రసాదాన్ని అందించడం అంటే సామాన్య విషయమా? అయితే మానవ సేవే మాధవ సేవ అనే గట్టి సంకల్పాన్ని గుండెల్లో నింపుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆశీస్సులతో ఈ క్రతువును ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. 1985 జూన్ 4న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు అందరి మన్ననలు అందుకుంటూ అన్నప్రసాద వితరణ దిగ్విజయంగా సాగిపోతోంది. అన్నప్రసాద వితరణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేసింది. ఎల్వి రామయ్య అనే భక్తుడు 10 లక్షల రూపాయలను తొలి విరాళంగా అందించారు. ఆనాటి నుంచి ఎందరో వదాన్యులు శ్రీవారి అన్నప్రసాద వితరణకు విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తున్న టీటీడీకి ఈ మహాయజ్ఞం నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు అక్షరాల 75 కోట్ల రూపాయలు. అన్నప్రసాదం ట్రస్టుకు 678 కోట్ల రూపాయలను దాతలు విరాళాలుగా అందించారు. ఈ మొత్తం మీద సంవత్సరానికి 55 కోట్లు వడ్డీ రూపంలో టీటీడీకి అందుతోంది. ప్రస్తుతం నెలకు 9 కోట్ల రూపాయలు అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా వస్తోంది. ఇక చెన్నైకి చెందిన చంద్రన్ అనే భక్తుడు తొలిసారిగా అన్నప్రసాద పథకానికి కూరగాయలు విరాళంగా అందించారు. 2006 నుంచి కూరగాయల విరాళాలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర తదితర రాష్ట్రాల నుంచి దాతలు విరివిగా కూరగాయలను విరాళంగా అందిస్తున్నారు. రోజుకు 5 టన్నుల చొప్పున నెలకు 150 టన్నుల కూరగాయలు భక్తుల నుంచి విరాళంగా అందుతున్నాయి. దీంతో 2008 నుంచి కూరగాయల కొనుగోలును టీటీడీ ఆపివేసింది. రోజురోజుకు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఏకకాలంలో 5,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించేలా 2011 జూలై 7న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని నిర్మించింది. ఈ భవనంలో మొత్తం 4 హాళ్లు ఉన్నాయి. ఒక హాలును బఫే కోసం వినియోగిస్తున్నారు. ఈ హాల్లో ఉత్తర భారత భక్తుల కోసం బఫే విధానంలో రోటీలు అందిస్తున్నారు. 3 హాళ్లలో డైనింగ్ పద్ధతిలో ఒకేసారి 1000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాటు చేశారు. ఈ అన్నప్రసాద భవనంలో సాధారణ రోజుల్లో 55,000 మంది, విశేష పర్వదినాల్లో 65,000 మంది నిత్యం అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర అతిథి భవనంలో రోజుకు 2,000 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అలాగే పిఏసి 2లో శుక్ర, శని, ఆదివారాల్లో 10,000 మందికి, సాధారణ రోజుల్లో 8,000 మందికి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇక సర్వదర్శనంలో వేచి ఉండే భక్తులకు ఉదయం ఉప్మా, పొంగలి, కాఫీ, మధ్యాహ్నం సాంబారన్నం, పెరుగన్నం, సాయంత్రం పాలు, తేనీరు, సుండలు, సేమ్యా, చంటి పిల్లలకు నిరంతరాయంగా పాలు అందిస్తున్నారు. సుపథంలో కళ్యాణోత్సవం గృహస్థులకు ఉప్మా, పాలు, సీనియర్ సిటిజన్స్ వికలాంగులకు ఉదయం ఉప్మా, కాఫీ, పాలు, మధ్యాహ్నం సాంబారన్నం, పెరుగన్నం అందిస్తారు. అదేవిధంగా ప్రత్యేక పర్వదినాల్లో శ్రీవారి దర్శనార్థం
బయటి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మజ్జిగ, ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, పాలు అందిస్తారు. ఇక తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసంలో, టీటీడీ ఆసుపత్రులు, తిరుచానూరులో ప్రతినిత్యం 15,000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఇక ఏటా వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవి రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద విభాగం సంసిద్ధమవుతూ ఉంటుంది. ఈ ఏడాది వేసవి రద్దీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని విభాగాలు ముందస్తుగానే సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో అన్నప్రసాద విభాగం కూడా ఎంతమంది భక్తులు తరలివచ్చినా అన్నప్రసాద వితరణ చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో వేసవి రద్దీ సమయంలో ఎంతమంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగిందనే గణాంకాలను ఒకసారి చూద్దాం. 2010 నుంచి 2015 వరకు ఏటా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 2010లో 38,07,769 మంది, 2011లో 36,75,160 మంది, 2012లో 45,60,991 మంది, 2013లో 48,21,415 మంది, 2014లో 51,59,722 మంది, 2015లో 54,86,560 మంది, మొత్తం 2,75,11,617 మంది భక్తులు వేసవి రద్దీ ఉండే ఏప్రిల్, మే, జూన్ మాసాలలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇలా వేసవి రద్దీలో ఎంతమంది భక్తులు తరలివచ్చినా అన్నప్రసాద వితరణకు లోటు లేకుండా ఉందంటే అదంతా శ్రీవారి దయే అని చెప్పాలి. టీటీడీ చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞం ఇలాగే నిరాఘాటంగా కొనసాగాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ-సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. మార్చి 26వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. మార్చి 27వ తేదీ ఆదివారం 1,232 టికెట్లు, మార్చి 28వ తేదీ సోమవారం 7,668, మార్చి 29వ తేదీ మంగళవారం 11,595, మార్చి 30వ తేదీ బుధవారం 11,679, మార్చి 31వ తేదీ గురువారం 10,166, ఏప్రిల్ 1వ తేదీ శుక్రవారం 9,477, ఏప్రిల్ 2వ తేదీ శనివారం 2,976 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ అహోబిల క్షేత్రంలో శ్రీ నృసింహస్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామివారిని అర్చకులు స్వర్ణ శోభితంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత పూల తోరణాలతో ముచ్చటగా అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి రథోత్సవాన్ని కనులారా దర్శించడానికి తరలివచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామివారి రథాన్ని లాగి భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కాంతులీనుతోంది.
ఉత్సవాల్లో భాగంగా స్వామివారి డోలోత్సవం, వీధి ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేదికపై కొలువుదీర్చి పూజలు చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి తిరువీధి ఉత్సవం వేడుకగా జరిగింది. మహిళలు కోలాట ప్రదర్శనలు, భజన బృందాల భజనల మధ్యన స్వామివారి తిరువీధి ఉత్సవం సాగింది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకన్న రథోత్సవంతో కొత్త కాంతులను సంతరించుకుంది. దాదాపు 85 సంవత్సరాల తర్వాత ఎంతో వైభవంగా నిర్వహించిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం ఆ ప్రాంత వాసులకు మధురానుభూతిని కలిగించింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ఆపై సంప్రదాయ కళా ప్రదర్శనలు, భజనలు, భక్తుల గోవిందనామ స్మరణలతో వాడపల్లి క్షేత్రాధీశుడి రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. హైదరాబాద్ లోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. కోఠిలో శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణం, బర్కత్పురంలో శ్రీ రాఘవేంద్ర స్వామి రథోత్సవాల్లో భక్తులు పాల్గొని పరవశించారు. ఆ విశేషాలు ఇవి. భాగ్యనగరం కోటిలోని శ్రీ లక్ష్మీ యోగానంద నరసింహస్వామి ఆలయ నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ యోగానంద నృసింహుని తిరుకళ్యాణోత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం భక్త సందోహం నడుమ మేళతాళాలతో వేద పారాయణల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువు కమనీయంగా సాగింది. భాగ్యనగరం బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో రథోత్సవం వేడుకగా జరిగింది. మూలరామునికి ప్రత్యేక పూజలు చేసి బృందావనాన్ని పుష్పాలతో రమణీయంగా అలంకరించారు. అనంతరం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రణామాలు అర్పించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అర్ధగిరిలో సంజీవని పర్వతధారిగా కొలువైన స్వామి దాసభక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయుడు. ఈ ఆలయంలో పాల్గొన మాస పూజలు కమనీయంగా నిర్వహించారు. మూలవర్లకు పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం రామబంటు శ్రీ వీరాంజనేయ స్వామిని సుగంధ పుష్పాలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన ప్రాకారోత్సవం జరిపారు. అనంతపురం జిల్లాలోని కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి చంద్రప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవలో స్వామివారు కాళీయమర్ధన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూలమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారు చల్లని వెలుగులను ప్రసరించే చంద్రుడిపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగారు. మేళతాళాలకు, సాంస్కృతిక ప్రదర్శనలు తోడై సాగిన చంద్రప్రభ వాహన సేవ భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. మరోవైపు ఆలయం విద్యుత్ దీపాల వెలుగుల్లో ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద కొలువైన శ్రీ కంచి కామాక్షమ్మ దేవాలయం 16వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కోరుతూ చండీ హోమం జరిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. వేద మంత్రాలతో హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రీ కామాక్షమ్మను దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. విశాఖ కంచరపాలెంలో కొలువైన శ్రీ పైడితల్లమ్మ జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు నగర నలుమూలల నుంచి తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో భాగంగా అమ్మవారికి సహస్రనామాల సహితంగా అర్చనలు జరిపారు. ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారికి హారతులిచ్చారు. భక్తులు పసుపు, కుంకుమ, వస్త్రం సమర్పించి సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవి అమ్మవారు. ఆ అమ్మలగన్న అమ్మకు కుంకుమ పూజలు జరిపి తమ భక్తిని చాటుకున్నారు భక్తులు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో కుంచాల కురమయ్యపేటలో కొలువైన శ్రీ దుర్గా ఆలయంలో పాల్గొన మాస పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రాలను ప్రతిష్ఠించి కుంకుమ పూజలు చేశారు.
సింహాచలంలో అప్పన్న డోలోత్సవం వైభవపేతంగా జరిగింది. ఏటా స్వామివారి సన్నిధిలో వార్షిక కళ్యాణోత్సవాల ముందుగా వచ్చే పాల్గొన పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శంకుచక్ర శోభితంగా డోలీపై కొలువు తీర్చి ఊరేగింపుగా సింహాచల మెట్ల మార్గంలో ఆలయ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలతో విశేష కైంకర్యాలను నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సింహాచల అప్పన్న డోలోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని పట్నూలు వీధిలో నెలవైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహిళలు విశేష సంఖ్యలో తరలివచ్చి శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో అమ్మవారికి సమర్పించనున్న పసుపు కుంకుమలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ముత్తైదువులు అమ్మవారి పసుపు కుంకుమలను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథ స్వామివారికి హనుమంత వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. విశేష అలంకార శోభితులుగా స్వామివారు రామబంటుపై కొలుదేరి కర్పూర హారతులు అందుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల మధ్య తల్పగిరి తిరువీధుల్లో మనోహరంగా సాగిన రంగనాథుడి వాహన సేవ భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించింది. అనంతపురం జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి ఇష్టసఖి కదిరి పట్టణంలో భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ నేపథ్యంలో మరకత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, పట్టు వస్త్రాలను పల్లకిపై ఊరేగింపుగా తీసుకువెళ్లి ఖాద్రి నరసింహుడి సన్నిధిలో ఆలయ అధికారులు అర్చకులకు అందజేశారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో పంగుని ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ ఘనంగా జరిగింది. వివిధ రకాల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా దర్శనమిస్తున్న కామాక్షి అగస్తీశ్వరులను గజవాహనంపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వాహన సేవను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నల్గొండ ఎన్జీ కళాశాల మైదానం గోవిందనామ స్మరణతో మార్మరోగింది. లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ శ్రీనివాస వ్రతధర జియర్ స్వామి, శ్రీమఠ్ త్రిదండి దేవనాథ రామానుజ జియర్ స్వామి, శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జియర్ స్వామి వారి ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ లక్ష్మీనారాయణులను కొలువుదీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య ఉత్సవ శోభితంగా సాగిన లక్ష్మీనారాయణ కళ్యాణ వీక్షణం భక్తులకు మధురానుభూతిని కలుగజేసింది. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అశ్వవాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, వేదమంత్రోచ్చారాల మధ్య తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తులను తన్మయులను చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా కంసాలిగుంటలోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో
వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలు, పూమాలలు, రంగవల్లులతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి, నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపి ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కంసాలిగుంట విచ్చేసి శివయ్య దర్శనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ గణపతి దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. జగద్గురువులు శంకరాచార్య హంపి విరూపాక్ష మహాసంస్థానం శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, యంత్ర విగ్రహ ప్రతిష్టలను జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధానంలోని నాద నీరాజనం వేదికపై ఈరోజు వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బి సత్యవర ప్రసాద్ బృందం జుగల్బందీ వీణుల విందుగా సాగింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ధర్మ విజయం సాహిత్య రూపకం ఘనంగా జరిగింది. తిరుపతి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు సముద్రాల లక్ష్మణయ్య, మేడసాని మోహన్, ఆకేళ్ల విభీషణ శర్మ తదితరులు ప్రదర్శించిన సాహితీ రూపకం తిరునగరి వాసులను విశేషంగా అలరించింది. సనాతన భారతీయ సంస్కృతిలో భక్తి మార్గాలను ధర్మ విజయం సాహితీ రూపకం ఆవిష్కరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే కన్నడ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.